హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మన ఈరోజు స్పెషల్ కర్రీ బంగాళదుంప బీరకాయ కర్రీ. అసలు వాటర్ అనేది యాడ్ చేయకుండా చూడండి ఎంత జ్యూసీగా ఎంత యమ్మీగా కనిపిస్తుందో. వాటర్ వేయకుండా కూడా బంగాళదుంప బాగా ఉడుకుతుందండి. మనం ప్రాసెస్లోకి వెళ్దామా? దానికోసం కళాయి తీసుకొని కళాయిలో ఆయిల్ హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత మనం ఫస్ట్ కట్ చేసిన బంగాళదుంప ముక్కలను వేసుకోవాలి. బంగాళదుంప కొంచెం కుక్ అవ్వాలండి, ఎందుకంటే మనం ఈ రెసిపీలో వాటర్ యాడ్ చేయడం లేదు కాబట్టి. ఒక 5 minutes కుక్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకోవాలి. 5 minutes తర్వాత అందులో టేస్ట్కి సరిపడినట్టుగా సాల్ట్ అలాగే పసుపు యాడ్ చేసుకోవాలి. వాటిని బాగా మిక్స్ చేసుకొని ఒక 5 minutes కుక్ చేసుకోవాలి. అలా కుక్ చేసుకోవడం వలన బంగాళదుంప 20% కుక్ అయిపోతుందండి. ఆ తర్వాత కట్ చేసుకున్న బీరకాయ ముక్కల్ని కూడా అందులో యాడ్ చేసుకోవాలి. వాటిని బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ అయిన తర్వాత మనం కారం యాడ్ చేసుకోవాలి. ముందే కారం యాడ్ చేస్తే మనకి బంగాళదుంప కళాయికి అంటుకునే అవకాశం ఉంటుంది కనుక లాస్ట్లో యాడ్ చేసుకోవాలి. తర్వాత 10 minutes మూత పెట్టి కుక్ చేసుకోవాలి. చూడండి, ఇలా ఆయిల్ పైకి తేలుతున్నప్పుడు కావాలంటే గరం మసాలా యాడ్ చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. బీరకాయ తక్కువగా ఉన్నప్పుడు, బంగాళదుంపలు ఎక్కువగా ఉన్నప్పుడు ఇలా ట్రై చేయండి. ఈ కర్రీ డెఫినెట్గా అందరికీ నచ్చుతుంది. నా వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇలాంటి డిఫరెంట్ రెసిపీస్ నేను పోస్ట్ చేస్తానండి. మీకు ఏదైనా రెసిపీ కావాలంటే నాకు కామెంట్ చేయండి. నేను ఆ రెసిపీని చేసి మన ఛానల్లో పెడతాను. అలాగే మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చేస్తుంటే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, మనం వాటర్ యాడ్ చేయకపోయినా ఎంత బాగా కుక్ అయిందో. అలాగే కళాయి కూడా అంటుకోలేదు. చాలా బాగుందండి. వేడివేడి రైస్లోకి ఈ కర్రీ వేసుకొని తింటే చాలా బాగుంటుంది. డెఫినెట్గా నేను చెప్పే విధంగా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.